మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి గంటా శ్రీనివాసరావు టికెట్ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతోంది. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు గంటా ససేమి రానడంతో ఆయన్ను అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు సూచించారు. కొణతాల నిర్ణయం ఆలస్యం కావడంతో గంటాకు అనకాపల్లి నియోజకవర్గాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీవర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించి విశాఖ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ఒక ప్రహసనంలాగా మారిపోతుంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా చాలా మంది సిట్టింగులకు టికెట్లు ఇస్తే ఓడిపోతారన్న భయం కూడా నెలకొని ఉంది. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో ఇప్పటి వరకు ఎక్కడ టికెట్ కేటాయించాలన్న దీని మీద యథమితంగా ఎంతవరకు స్పష్టం కాని పరిస్థితి. అయితే నిన్న రాత్రి మాత్రం అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ ముఖ్యమంత్రి సూచించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. విశాఖ ఎంపీగా పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయానికి పార్టీ అధిష్టానం ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న గంటా వర్గం ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసేది లేదంటూ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖ ఎంపీగా గంటా పోటీ చేస్తే సామాజిక సమీకరణాలు అలాగే తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంపీ సీటు ఈజీగా టీడీపీ వశమయ్యే అవకాశం ఉందన్నది తాజా సర్వేలు బట్టి టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే గంటా పూర్తి స్థాయిలో విముఖత చూపడంతో తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యేకైనా పోటీ చేయాలంటూ సూచించినట్లుగా తెలుస్తోంది. భీముల నుంచి పోటీ చేస్తాను, ఖచ్చితంగా అవసరమైతే జగన్ పోటీ చేయమంటూ సవాల్ విసిరిన గంటా చివరికి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వస్తుందా లేదంటే దాన్ని కూడా ఆయన తిరగాల్సింది. మొత్తం మీద ఈ సమస్యకు పులి స్టాప్ పెడుతూ గంటా ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని స్పష్టం చేసిన నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం సూచించినట్లుగా మనకి స్పష్టమవుతోంది. ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా చంద్రబాబు సూచించినట్లుగా మనకి సమాచారం అవుతోంది. మరోవైపు అనకాపల్లిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్ కు ఏం చేస్తారన్నది తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు పీలా వెంకట్రావుకు ఏదైతే గవర కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ అధిష్టానం గౌరవించిన నేపథ్యంలో ఒకే కుటుంబానికి 2 పదవులు ఇవ్వకూడదన్న నేపథ్యంలోనే పీలా గోవింద్కి పక్కన పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా గంటాకు ఆ స్థానాన్ని ఇవ్వడం ద్వారా సామాజిక సమీకరణాలు లో గంటా ఆ టికెట్ ఖచ్చితంగా గెలిచి తీరాలన్న సూచనతోనే అనకాపల్లి సీటు కేటాయిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. లక్ష్మీవర్మ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.